అలాగే ఎవరన్నా అధికారులు గాని ప్రజల్లో గాని ఎవరన్నా ఉంటే ఒకవేళ వాళ్ళు వచ్చేస్తారేమో అప్పుడు ఏంటి? అలాంటి పరిస్థితులు రావు. ఎందుకు రావు కూడా చెప్తాం. దీనికి నేను లాజికల్ రీజన్ చెప్తాను. మీరు ఎంత కొట్టుకున్నా కొట్లాడినా మీ ఓట్ శాతం సర్టన్ అది తగ్గుద్దా పెరుగుద్దా మీరు కాబట్టి ఇంకొకరికి వెళ్తుందా పార్టీ ఆ ఓట్ బ్యాంక్. కానీ నేను ప్రత్యేకించి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ కి తద్వారా భారతదేశాన్ని సమగ్రత దీన్నే భయం అంటారు. దీన్నే భయం అంటారు. ఏమి చేసైనా భారతదేశ సమగ్రత కాపాడేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నావా, భారతదేశం తాలూకు ప్రతినిధివా? భారతదేశ సమగ్రతను కాపాడేటటువంటి స్థాయి మనదే. ఆంధ్ర రాష్ట్రంలోనే మన పార్టీని మనం కాపాడుకోలేక, మన జన సైనికులకు మనం న్యాయం చేయలేక సీఎం అవుతానంటూ పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడిని లోకేష్ని ఏకిపారేస్తూ, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఏకిపారేస్తూ పార్టీ పెట్టిన నువ్వు, కాంగ్రెస్ పార్టీని కూడా తిట్టిన నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి భయపడి కదా నరేంద్ర మోడీ గారి సంఖలో, చంద్రబాబు నాయుడు గారి సంఖలో ఎక్కి కూర్చునింది. ఇప్పుడు ఏముంది ఈ వీడియోలో ఏం చెప్తున్నామంటే, జన సైనికుల్ని కొట్టినా, జన సైనికులు టీడీపీ నాయకులు కొట్టుకున్నా, ఏమి చేసినా నేను మాత్రం వాళ్ళిద్దరి సంఖ్య దిగను, కూటమి ప్రభుత్వంలోనే ఉంటాను. నాకున్నటువంటి 6% 7% ఓటు బ్యాంకుని, పోనీ 5% ఓటు బ్యాంకుని వాళ్ళకే దారాదత్తం చేస్తాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి నేను సంఖ్య దిగానంటే సంకనాకిపోతాము, ఎమ్మెల్యేలను కూడా కాలేము. ఎందుకంటే పక్కకు వచ్చిన మరుక్షణము మనకి ఆగర్భ శత్రువు అయిపోతుంది టీడీపీ. తెలిసిందే కదా, 2 దగ్గరలా గెలవనివ్వకుండా చేసింది కూడా టీడీపీ. అప్పట్లో 2 దగ్గరలో పోటీ చేస్తే 2 దగ్గరలో ఓడిపోవడానికి కారణం టీడీపీయే. అది తెలుసు. మింగాలేక కక్కలేక ఉన్నటువంటి పార్టీ మనది, పరిస్థితి మనది. జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటు బ్యాంక్ ఉంటుంది. అది 45, 50 అవుతుంది, లేదా 40 ఉంటుంది. చచ్చిన ఓటు బ్యాంక్ మాత్రం తగ్గదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవకూడదు అనేటటువంటి ఒకే ఒక అజెండాతో నువ్వు పోతున్నావు కాబట్టి నీ ఇష్టం వచ్చినంత దూరం పో. కానీ ఒకటి మనస్సాక్షిగా ఆంజనేయ స్వామి ముందు కూర్చొని ఆలోచించు. జగన్మోహన్ రెడ్డి గారిని దించి ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేసేవా, చెడు చేసేవా అనేది ఒక్కసారి నువ్వు నమ్ముతున్నటువంటి ఆ వారాహి మాత ముందు కూర్చొని గుండెల మీద చేసుకొని ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు. జై జగన్నాథ్, జోహార్ వైఎస్ఆర్, జై వైఎస్ఆర్సీపీ.